Good evening to all. Welcome to live program. Shivani, good evening. Ashraf, good evening. Naresh, Lakshana, good evening. Satyanarayana, good evening. Give me 1 minute. Shravan, good evening. Manasa, good evening. I'm fine, thank you. Blessy, good evening. I'm fine. Shivani, Manasa, Dikshit, good evening. Avinash, good evening. Avinash. Farhana, I'm fine. Farhana, thank you. Dhanush, good evening. Sudiksha, good evening. Pratima, good evening. Yeah. So once again, good evening to everybody. I hope you're all fine. So ఈ లాక్డౌన్లో ఈ కరోనా టైంలో తప్పకుండా ఏదో లెర్నింగ్ అవుతూనే ఉంటుంది. సో ఐ కేమ్ ఫ్రమ్ సంథింగ్ అదొక ఇవ్వాలి అని చెప్పేసి ఐ కేమ్ టు లైవ్. నాకున్నటువంటి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే తొందరగా ఒక పనిని పోస్ట్పోన్ చేస్తూ ఉంటాను. నాకున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో లాస్ట్ 3 monthsగా ఏం చేస్తున్నా, నేను చెప్తున్నాను కదా చెయ్యాలి కదా అని చెప్పేసి వర్కౌట్ చేస్తే, సో నాకు నేనుగా ఓవర్కమ్ చేసి మాట్లాడాలనుకొని తీసుకున్న టాపిక్ ప్రోక్రాస్టినేషన్. యాక్చువల్లీ మనం చేయాలనుకున్న పని ఈరోజు కాకుండా తర్వాత చేద్దాం అనుకోవడమే పోస్ట్పోన్ చేస్తాం, ప్రోక్రాస్టినేషన్ అంటాం దాన్ని. చేయాలని తెలుసు, నీడ్ ఉంది అండ్ కంపల్సరీ చేయాలి, బట్ తర్వాత చేద్దామని దాన్ని పోస్ట్పోన్ చేయడం, దట్ ఈస్ అ ప్రోక్రాస్టినేషన్. ఎందుకు మరి ప్రోక్రాస్టినేషన్ చేస్తామంటే సింపుల్, వన్ రీజన్ ఈజ్ అది మనకు ఛాలెంజింగ్గా కనబడితే, డిఫికల్ట్ కనబడితే, నచ్చకపోతే, ఇంట్రెస్ట్ లేకపోతే, ఫోకస్ లేకపోతే దాన్ని ప్రోక్రాస్టినేషన్ చేస్తాం, పోస్ట్పోన్ చేసేస్తాం. మీకు నచ్చింది, మీరు లవ్ చేసింది, మీరు ఇష్టపడింది పోస్ట్పోన్ చేస్తారా, ప్రీపోన్ చేస్తారా? డౌటే లేదు, ప్రీపోన్ చేస్తాం. మీకు నచ్చింది, బికాస్ మీకు నచ్చింది, మీరు ఇష్టపడ్డారు, లవ్ చేశారు అండ్ మీకు కావాలి, అండ్ ఇమ్మీడియట్లీ దాన్ని ప్రీపోన్ చేస్తారు. మీకు నచ్చలేదు, చాలా కష్టంగా ఉంది, అది చేయడం మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది, టఫ్ ఉంది, ఏం చేస్తాం మనం? పోస్ట్పోన్ చేస్తాం. స్కూల్ ఆర్ కాలేజ్లో ఒక ఈవెంట్ జరుగుతుంది అండ్ మీరు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయాలి. దట్ ఈజ్ టాస్క్ ఫ్రమ్ యువర్ టీచర్. కొంతమంది ఏం చేస్తారంటే ఆ టాస్క్ వాళ్ళకి టఫ్ అనిపిస్తే, నచ్చకపోతే, ఇష్టం లేకపోతే ఆ టాస్క్ని ఎస్కేప్ అవ్వడానికి స్కూల్కి ఆర్ కాలేజ్ కూడా వెళ్ళరు. ఈవెన్ జాబ్లో బాస్తో కూడా ప్రాబ్లం అవుతుందంటే డిఫికల్ట్ ఫేస్ చేయలేము వాళ్ళను అని చెప్పేసి పోస్ట్పోన్ చేస్తుంటారు. సో అది మనకి చాలా బిగ్గెస్ట్ డిస్ట్రాయ్. ప్రోక్రాస్టినేషన్ అనేది మనకి చాలా మట్టుకు మనం చేయాల్సిన పనులను చేయనివ్వకుండా మనల్ని నెగిటివ్గా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది ఈ పోస్ట్పోన్మెంట్ ఆర్ ప్రోక్రాస్టినేషన్ వల్ల. ఒకవేళ మనకు ఈజీగా బెనిఫిట్ వచ్చేది ఉంటే, మనం రెగ్యులర్గా దేని మీద ఫోకస్ చేస్తామంటే మనకు బెనిఫిట్ వచ్చేది అండ్ తొందరగా హ్యాపీగా అనిపించి తొందరగా చేసేస్తాం. మీరు ఇప్పుడు పబ్జీ గేమ్ ఆడినా, చాటింగ్ చేసినా, వీడియో చూసినా ఇవన్నీ ఇమ్మీడియట్లీ రిజల్ట్స్ కనబడతాయి, ఇమ్మీడియట్లీ రిజల్ట్స్. కాబట్టి మనం ఫోకస్ చేస్తాం. కానీ అకాడమిక్ అవ్వచ్చు, స్కిల్ అవ్వచ్చు, జాబ్ గురించి అవ్వచ్చు, ఒక లెర్నింగ్ అవ్వచ్చు, తొందరగా ఇమీడియట్లీ ఫోకస్ చేయం, బికాస్ అది తొందరగా రిజల్ట్ కనబడదు మనకి. ఒక పర్సన్ ఇమీడియట్లీ వైరల్ గురించి ఒక యూట్యూబ్లో వీడియో పెడితే ఇమ్మీడియట్లీ చూస్తాం, బికాస్ ఇమ్మీడియట్లీ ఆనందం అది. కానీ ఒక స్కిల్ జరుగుతుంది, ఈ స్కిల్ నేర్చుకుంటే మీకు జాబ్ వస్తుంది అనే దాని గురించి ఎన్ని వ్యూస్ ఉంటాయి? లక్షల్లో వ్యూస్ ఉంటాయా? 1000లో వ్యూస్ ఉంటాయి. కానీ ఒక వైరల్ అయ్యే న్యూస్, ఒక నెగిటివ్ న్యూస్, రూమర్ క్రియేట్ చేసే న్యూస్, డిఫరెంట్ కనబడేటువంటి పోస్టర్ డిజైన్ కనబడితే ఇమ్మీడియట్లీ, బికాస్ ఇమ్మీడియట్లీ మీకు కావాలి, ఇమ్మీడియట్లీ ఆనందం అది. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ప్రోక్రాస్టినేషన్కి మెయిన్ రీజన్ ఏంటంటే ఇమ్మీడియట్లీ కావాల్సిన వాటికి మనం ఫోకస్ చేస్తాం, తొందర బెనిఫిట్ వచ్చే వాటికి, లాంగ్ టర్మ్లో బెనిఫిట్ వచ్చే వాటికి ఫోకస్ చేయం. ఇది ఈరోజు స్టార్ట్ అయింది కాదు ఫ్రెండ్స్.
స్టార్టింగ్ నుంచి హ్యాబిచువేట్ అయిపోయి మనం కండిషనింగ్ అయిపోయాం. సబ్ కాన్షియస్ మైండ్లో చిన్నప్పటి నుంచి ఒక పని చేస్తే అది మీరు నచ్చకపోతే రేపు చేస్తారులే, తర్వాత చేస్తారులే అని ఇప్పుడే కాదు ఎప్పుడో చెప్తూనే వస్తున్నారు కంటిన్యూస్ లాస్ట్ 15, 20, 30 ఇయర్స్గా. ఈరోజు ఏ పని వచ్చినా మీకు సబ్ కాన్షియస్ మైండ్ ఏం చెప్తుంది, ఇంతకుముందు ఇటువంటి పని వచ్చినప్పుడు నువ్వు చేయలేదురా, పోస్ట్పోన్ చేసావు కాబట్టి ఈ పని కూడా పోస్ట్పోన్ చేయని చెప్తుంది. అదే రెగ్యులర్గా చేసే పనులు మళ్ళీ మళ్ళీ వస్తే ఇమీడియట్లీ చేస్తాం. ఎగ్జాంపుల్ చాటింగ్, వీడియో చూడడం, పబ్జీ గేమ్ ఆడడం, ఫ్రెండ్స్తో వీడియో కాల్ మాట్లాడడం, చాటింగ్ చేయడం గ్రూప్స్లలో రెగ్యులర్గా చేస్తున్నారు. 5-6 ఇయర్స్గా అలవాటు పడిపోయారు ఆటోమేటికల్లీ. బట్ ఒక 2-3 అవర్స్ వచ్చి ఒక సెషన్ వినండి, ఒకటి వెళ్ళి నేర్చుకోండి అంటే బికాజ్ రెగ్యులర్గా చేయలేదు. సబ్ కాన్షియస్ మైండ్ రిమైండ్ చేస్తూ ఉంటుంది. సో అందుకు మనం పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. అండ్ పోస్ట్పోన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ మనకి మన ఉన్నటువంటి లైఫ్లో కొన్ని ఫ్యాక్టర్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ద ఫస్ట్ వన్ ఈజ్ హెల్త్. చిన్న పెయిన్ వచ్చింది, చిన్నగానే జలుబైంది, చిన్నగానే ప్రాబ్లం అయింది అనుకోండి హెల్త్ పరంగా, చాలామంది ఏం చేస్తారు, ఏం కాదులే ఒక రోజు అడిట్ చేస్తే అయిపోతుందిలే అని చెప్పేసి ఒక 1-2 డేస్ పోస్ట్పోన్ చేస్తారు. దానివల్ల పెద్ద ప్రాబ్లం అవుతుంది. అప్పుడు మళ్ళీ హాస్పిటల్ వెళ్ళాలి, అడ్మిట్ చేయాలి, 10 మందికి సఫర్, మనకి సఫరెన్స్ ఇంత అవుతుంటుంది. హెల్త్ మీద ఇబ్బంది పడుతుంది. అకాడమిక్స్లో కూడా ఏదైనా పని సార్ చెప్పినారో చేయాలి, రేపు చేస్తా సార్, 1 వీక్ టైం ఇవ్వండి సార్ అన్నామంటే చాలు, ఇమీడియట్లీ ఈ రోజు చేయాల్సిన పనిని రేపు చేస్తామని అన్నామంటే చాలు, డెఫినెట్లీ ఆ మూమెంట్లో మనం ఉండము. టుమారో వెళ్ళామంటే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ ఉండదు, ఫోకస్ ఉండదు, డైవర్షన్ అవుతుంటుంది. అండ్ చేయాల్సింది నిజంగా ఇప్పుడే చేయాలి. సో అలా అకాడమిక్స్లో మనం చేయాల్సిన పనులు పోస్ట్పోన్ చేస్తాం, దాని మీద ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఒక స్కిల్ నేర్చుకోవాలి, లెర్నింగ్ కావాలి, దాన్ని పోస్ట్పోన్ చేస్తాం, అక్కడ ప్రాబ్లం అవుతుంది. అండ్ రిలేషన్షిప్లో కూడా కొంతమంది ఎవరితో మాట్లాడారు, వాళ్ళ ఫోను, వాళ్ళ ఇల్లు వాళ్ళకే సంబంధించింది, వేరేదో కనెక్షనే ఉండదు. రిలేటివ్స్తో, ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో కనీసం ఒక టైం దొరికింది, మీరు ప్రతిదాన్ని మాట్లాడాలి, అవసరం ఉందా వీళ్ళతో అని పోస్ట్పోన్ చేస్తే మీ చుట్టుపక్కల రిలేషన్షిప్ కూడా బిల్డ్ కావు. అండ్ జాబ్ పరంగా కావాల్సిన కూడా నేర్చుకోరు పోస్ట్పోన్ వల్ల. తర్వాత జాబ్ పడ్డప్పుడు చూద్దాంలే, ఎగ్జామ్ జరిగేటప్పుడు చూద్దాంలే, టెస్ట్ ఉన్నప్పుడు చూద్దాంలే, ఇప్పుడు కాదు కదా. ప్రతిదాన్ని నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఏదైతే నేర్చుకోవాలి, స్టడీ చేయాలి, లేకపోతే యూజ్ అయ్యి దాన్ని పోస్ట్పోన్ చేస్తున్నాం కదా రెగ్యులర్గా, మరి చాటింగ్ ఎందుకు పోస్ట్పోన్ చేయట్లే, పబ్జీ గేమ్ని ఎందుకు పోస్ట్పోన్ చేయట్లే? ఒక హీరో సినిమాది ఫస్ట్ గ్లిమ్స్ వచ్చినా, ట్రైలర్ వచ్చినా, లేకపోతే చిన్నది ఏదైనా పిక్చర్ వచ్చినా ఎందుకు పోస్ట్పోన్ చేయట్లే? యూట్యూబ్లో, గూగుల్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో మెసేజ్ ఎందుకు పోస్ట్పోన్ చేయట్లే? డైలీ మెసేజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్తో గ్రూప్స్లో, మెసేజ్ ఎందుకు పోస్ట్పోన్ చేయట్లే? వీడియో పబ్జీ గేమ్ ఎందుకు పోస్ట్పోన్ చేయట్లే? యూట్యూబ్లో వీడియో చూడడం ఎందుకు పోస్ట్పోన్ చేయట్లే? ఓ హీరో రిలీజ్ అయిన వాడు ఫోటోకి, ఇప్పుడు టుడే ప్రభాస్ అండ్ మూవీ రాధేశ్యామ్ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ అని వచ్చింది, చూడకుంటున్నారా? మరి దాన్ని ఎందుకు పోస్ట్పోన్ చేయలేము మనం? ఫ్రెండ్ బయటికి వెళ్ళి గేమ్ ఆడదామన్నారు, ఎందుకు పోస్ట్పోన్ చేయలేదు? బయటికి వెళ్ళి షాపింగ్ చేద్దామని ఎందుకు పోస్ట్పోన్ చేయలేదు? మమ్మీ వర్క్ అడగానే పోస్ట్పోను, క్లాస్ అటెండ్ అవ్వమంటే పోస్ట్పోను, ఇది నేర్చుకోమంటే పోస్ట్పోను, ఇది బెటర్ అవుతావు వెళ్ళు మూవ్ అంటే పోస్ట్పోను, వాళ్ళతో రిలేటివ్స్తో మాట్లాడు అంటే తర్వాత మాట్లాడతానులే, చెప్పావు కదా మమ్మీ, అన్నయ్యతో మాట్లాడు తర్వాత మాట్లాడతానులే, వాళ్ళ దగ్గరికి వెళ్ళు తర్వాత చేస్తాలే మమ్మీ. ఇక్కడ ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నాం? జస్ట్ అండర్స్టాండ్ దాట్. మనకి ఏదైతే నిజానికి అవసరం ఉందో దాన్ని పోస్ట్పోన్ చేస్తున్నాం, అవసరం లేని దాన్ని ప్రీపోన్ చేసుకుంటున్నాం, ఎగ్జైట్మెంట్ స్టేటస్లో పెడుతుంటున్నాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఆడియో, వీఆర్ వెయిటింగ్ ఫర్ సాంగ్, వీఆర్ వెయిటింగ్ ఫర్ మూవీ, వీఆర్ వెయిటింగ్ ఫర్ ట్రైలర్, వీఆర్ వెయిటింగ్ ఫర్ ఎవ్రీథింగ్. మీకు ఏదైతే అవసరం లేదో దానికి ఎగ్జైట్ అయి ప్రీపోన్ చేసుకుంటున్నాం, అవసరం ఉందో ఎగ్జైట్ అవ్వట్లే అండ్ పోస్ట్పోన్ చేస్తున్నాం. జస్ట్ థింక్ అబౌట్ దాట్. అండ్ 2 things ఈ ప్రొకాస్టినేషన్ ఓవర్కమ్ చేసుకుని 2 things ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 2 principles. One is be aware of losing valuable things. మీరు ఏవైతే ఈ ప్రొకాస్టినేషన్ వల్ల లాస్ అవుతున్నారో వాటి మీద ఒకసారి అవేర్నెస్ ఉంచుకోండి. టైం లాస్ అవుతున్నారు, ఫ్రెండ్స్ని లాస్ అవుతున్నారు, అకాడమిక్స్ లాస్ అవుతున్నారు, స్కిల్ని లాస్ అవుతున్నారు, మీ లవ్డ్ వన్స్ని లాస్ అవుతున్నారు ఈ ప్రొకాస్టినేట్ చేయడం వల్ల. సో ఇంత లాస్ అవుతుంది ప్రొకాస్టినేషన్ వల్ల. ద ఫస్ట్ అవేర్నెస్ ఉండాలి దాని మీద. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ వెరీ సింపుల్ టెక్నిక్స్ టు స్టాప్ ప్రొకాస్టినేషన్. వన్ ఈజ్ అవేర్నెస్ ఉండాలి దాని మీద, అండ్ లెర్న్ సింపుల్ టెక్నిక్స్ టు ఓవర్కమ్ దట్. ఒక దాని మీద ఎగ్జైట్మెంట్ ఉంది, దీని మీద లేదు అంటే ప్రాబ్లం మీ థాట్స్లో, మీ బిలీఫ్లో ఉంటుంది, డౌట్ లేదు దాంట్లో. గూగుల్, యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఒక వీడియోకి ఎంతైతే టైప్ చేసో, జబర్దస్త్ షోనో, అదిరింది షోనో, లేకపోతే ఒక యూట్యూబ్లో హీరో సాంగో, లిరికో, సంథింగో ఎంత ఎగ్జైట్ అవుతున్నారు చూసిన తర్వాత వదిలిపెట్టట్లేదు. ఎట్ ద సేమ్ టైం మీ లైఫ్లో హెల్ప్ అయ్యే 10%, అట్లీస్ట్ 10% కూడా స్పెండ్ చేయకపోతే ఎలా? థింక్ అబౌట్ దాట్. ఓకే. అండ్ ఫస్ట్ ప్రిన్సిపల్ టు ఓవర్కమ్ ప్రొకాస్టినేషన్ ఇస్, ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే
అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ఎ టైం. టైం యొక్క వాల్యూ ఏంటో మీకు తెలియదు కదా. మీకైనా నాకైనా నరేంద్ర మోడీకైనా 24 గంటలే ఉంటాయి. మీరు అనుకుంటారు వాళ్ళు సూపర్గా పనిచేస్తారు, అసలు టైమే వేస్ట్ చేయరు, పర్ఫెక్ట్గా ప్లానింగ్తో ఉంటారు. వాళ్ళకి మనకు తేడా ఏం లేదు, అందరికీ 24 అవర్సే. వాళ్ళు దాన్ని ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్గా వాళ్ళు అయితే కావాలో దాన్ని ఫోకస్ చేసుకొని డిస్ట్రాక్షన్ పక్కన పెట్టేసుకుని వర్కౌట్ చేస్తారు కాబట్టి చేయగలుగుతున్నారు. మనం డిస్ట్రాక్షన్ అవాయిడ్ చేయట్లేదు, ఫోకస్ ఉండట్లేదు, క్లారిటీ ఉండట్లేదు, లెర్నింగ్ థాట్ ఉండట్లేదు, కాబట్టి మనం చేయలేకపోతుంది. దట్ ఈస్ ద సింపుల్. సో అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ఎ టైం. అండ్ పర్ ఇయర్ 12 months ఉంటాయంటే, అండ్ మనం యావరేజ్ లైఫ్ 70 years బతుకుతామంటే 70 years into 12 months 840 months. మన లైఫ్లో మొత్తం 840 months. ఒక జగ్ లాంటిది తీసుకొని మార్బుల్స్ అన్ని 840 మార్బుల్స్ దాంట్లో వేయండి. ఆ జార్లో 840 మార్బుల్స్ వేస్తే ఒక 1 year గడిచిపోతే 12 మార్బుల్స్ తీసేయండి అండ్ తగ్గుతాయి. అలా ఎవ్రీ ఇయర్ మీరు 12 మార్బుల్స్ పోతే ఎన్ని మిగులుతాయి ఒకసారి ఊహించుకుంటూ వెళ్ళండి. తగ్గుతూ ఆల్రెడీ 15 years 20 30 years గాన్ ఈస్ గాన్. నెవర్ ఎనఫ్ ఈజ్ ఎనఫ్. లాస్ అయిందని పక్కన పెట్టండి. దెర్ ఆర్ 3 things మళ్ళీ రికవర్ కావు, మీకు తెలుసు. వన్ ఈజ్ మనం సముద్రంలో పెద్ద స్టోన్ పడేస్తే రికవర్ అయ్యే ఛాన్సే లేదు. సెకండ్ వన్ ఈజ్ మనం యూజ్ చేసిన వర్డ్స్, రికవర్ అయ్యే ఛాన్సే లేదు. అన్న తర్వాత ఎన్ని సార్లు చెప్పినా రికవర్ అయ్యే ఛాన్సే లేదు. థర్డ్ వన్ ఈజ్ టైం. నెవర్ 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 టు బి రికవర్డ్. అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ఎ టైం, అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీ ఎక్కడైతే ప్రొడక్టివ్గా మీ టైంని యూజ్ చేయాలో ప్రొడక్టివ్గా యూజ్ చేయండి. టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ టైమ్. టైమ్ ఈజ్ లైఫ్. ఇఫ్ టైమ్ ఈక్వల్ టు లైఫ్, ఇఫ్ టైమ్ వేస్టెడ్ ఈక్వల్ టు లైఫ్ వేస్టెడ్. సో అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ టైమ్. పోస్ట్పోన్ చేసే ముందు ఫస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ టైమ్. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎలిమినేట్ ద డిస్ట్రాక్షన్స్. మీ చుట్టుపక్కల మీరు పోస్ట్పోన్ చేస్తున్నారంటే కొన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి, వాటి వల్ల పోస్ట్పోన్ చేస్తున్నారు. మీరు పబ్జీ గేమ్ ఆడుతుంటే, ఓ వీడియో గేమ్ ఆడుతుంటే సడన్ మమ్మీ ఒక పని చెప్పింది. సో మీరు మమ్మీ చెప్పిన పనికి ప్రియారిటీ ఇస్తారా, లేకపోతే గేమ్కి ప్రియారిటీ ఇచ్చి మమ్మీ ఒక 5 minutes అయిపోతుంది మమ్మీ, ఎప్పుడు మమ్మీ నాకే పని చేస్తాం అని చెప్పేసి ఆపేసి చేస్తున్నామా? ఏది ప్రియారిటీ? డిస్ట్రాక్ట్ చేస్తుంది కదా పబ్జీ గేమ్. ఇండియా పాకిస్తానో లేకపోతే ధోని కెప్టెన్గా ఉన్నాడు టీంలో, కానీ ధోని ఆ మ్యాచ్ ఆడట్లేదు. ఓకే, ధోని టీంలో లేడు, సెలెక్ట్ కాలేదని కూడా ఎగ్జాంపుల్. విరాట్ కోహ్లీ వాళ్ళు మ్యాచ్ ఆడుతున్నారు, ఆస్ట్రేలియాలో వెళ్ళి ఆస్ట్రేలియాలో ఆడుతున్నారు. ఈవెన్ ధోని ఈజ్ నాట్ వాచింగ్. ఇక్కడ ఉండి 6 గంటలు మనం వాచ్ చేస్తాం, తప్పేం లేదు. బట్ మై క్వశ్చన్ ఈజ్, ఇండియా టీం గెలవాలి, ఇండియా టీం మూవ్ అవ్వాలి, గొప్పగా ఉండాలి అనే ఆలోచన, అనే ప్యాషన్, అనే ఇంట్రెస్ట్, అంత ఇంట్రెస్ట్ మన పర్సనల్ లైఫ్లో పెడితే యూ విల్ బికమ్ లెజెండ్. ఎంత ఎగ్జైట్ అవుతున్నాం హీరో మీద, సినిమా మీద, సాంగ్ మీద ఎంత ఎగ్జైట్ అవుతున్నాం, వాట్సాప్ స్టేటస్ మీద ఎంత వాల్యూ ఇస్తున్నాం, దానికి ఎంత ప్యాషన్గా ఫీల్ అవుతున్నాం ఒక వీడియో చేయడానికి. అంత ఎగ్జైట్మెంట్, అంత ప్యాషన్ లైఫ్ మీద ఉండొద్దా? అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ టైం. సెకండ్ వన్ ఈజ్ ఎలిమినేట్ డిస్ట్రాక్షన్స్లో ఫస్ట్ వన్ ఈజ్ సోషల్ మీడియా. మీరు స్పెండ్ చేసేటువంటి టైంలో 3-4 hours సోషల్ మీడియా మీద స్పెండ్ చేస్తే ప్రొడక్టివ్గా ఉందా? సోషల్ మీడియాలో మీరు స్పెండ్ చేసేది యూజ్లెస్ చాటే అవుతుందా? ఫేస్బుక్ ఫొటోస్ అప్లోడ్ చేయడం, లైక్లు, కామెంట్లు అవుతున్నాయా? కొత్తగా ఏమైనా లెర్నింగ్ ఉందా? అంతకంటే కొత్తగా ఏమైనా లెర్నింగ్ ఉందా ఫేస్బుక్లో? చుట్టుపక్కల మొత్తం నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుందా ఫేస్బుక్లో ఆర్ వాట్సాప్లో, ఇన్స్టాలో, ఎందులో అయినా ఏ న్యూస్ కనబడుతుంది, ఏ వీడియోస్ కనబడుతున్నాయి? ఒకరిపై దాడి అని జరిగింది, దాన్ని చూసాం, ఏ థాట్ మైండ్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది? కరోనా వల్ల దారుణంగా జరిగింది సొసైటీలో, ఒక మనిషి ఇంత చనిపోతే కూడా దగ్గరకు తీయలేదు అనే వీడియో మీకు చూస్తే ఎంత దారుణంగా థాట్ మైండ్లోకి వెళ్తాయి. అవన్నీ డైలీ సోషల్ మీడియా వల్ల అవన్నీ చూస్తుంటే మైండ్లో ఓ వీడియో వస్తే చాలు, ఒక డాక్టర్ ఒక వీడియో చేస్తారు, ఒక పర్సన్ ఒక వీడియో చేస్తారు, ఒక ఆటో డ్రైవర్ ఒక వీడియో చేస్తారు, ఒక ఆపోజిట్ పార్టీ వాడు ఒక వీడియో స్టేటస్లో పెడతారు, అది షేర్ చేస్తారు. రీసెంట్లో ఒకటి చూస్తే నేను బాధ అనిపించింది. టీఆర్ఎస్ ఒక లీడర్, ఒక పొలిటికల్ పార్టీ లీడర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ బాగా జరిగితే తన ఆడియో రికార్డ్ చేస్తే ఆ ఆడియో మొత్తం స్టేట్ మొత్తం వైరల్ అయింది. అయినా వీడియో మనం వైరల్ చేసిన నీడేముంది? ఈ థాట్స్ అన్ని వింటూ పోతే మనం ఎక్కడ స్పెండ్ చేస్తున్నాం? ఈ డిస్ట్రాక్ట్ చేస్తుంది కదా మనల్ని. సో ఎలిమినేట్ డిస్ట్రాక్షన్. సోషల్ మీడియా, మొబైల్, ప్రొడక్టివ్గా స్పెండ్ చేస్తున్నామా వాటితోటి? ఊరికే చాటింగు, అప్లోడింగు, లైక్లు, కామెంట్లు, ముచ్చట్లు, టైంపాస్లు, గ్రూప్ డిస్కషను, ఇంతకంటే గొప్పగా ఏమవుతుంది? గొప్పగా అవుతుందంటే ఎస్ యు ఆర్ వర్తింగ్, దాని మీద స్పెండ్ చేయండి. అండ్ థర్డ్ వన్ ఈజ్
పోస్ట్పోన్ చేయడం మనం ఏదైనా అడిగినప్పుడు ఏమంటామంటే ఎక్స్క్యూజ్ చేస్తారా ఇప్పుడు తర్వాత చేద్దాంలే. సో అది చేంజ్ చేయండి. ఆల్వేస్ అడాప్ట్ నో ఎక్స్క్యూజెస్. నో ఎక్స్క్యూజెస్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నో ఎక్స్క్యూజెస్. ఆల్వేస్ ఎక్స్క్యూజ్ అంటాం కదా, పోస్ట్పోన్ అవుతుంటుంది అంతే. ఎక్స్క్యూజ్ అనకండి. నో ఎక్స్క్యూజెస్ అలవాటు చేసుకోండి. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ స్టార్ట్ నౌ. డూ ఇట్ నౌ. అంతే, చెయ్యండి. ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి, మేము చేస్తున్నామా, తెలియడం వేరు చేయడం వేరు. మనకు అన్నీ తెలుసు, పోస్ట్పోన్ చేయొద్దు, వాల్యూ ఇవ్వాలి, టైం వేస్ట్ చేయొద్దు తెలుసు. బట్ ఆర్ వి డూయింగ్? ఆర్ వి ఇంప్లిమెంటింగ్? యాక్షన్లో తీసుకెళ్తున్నామా? ఎనీ ఐడియా, ఎనీ థాట్, ఎనీ గ్రేటెస్ట్ గొప్ప ఐడియా ఏదైనా కూడా వితౌట్ ఇంప్లిమెంటేషన్ నథింగ్. ఆల్వేస్ ఇంప్లిమెంటేషన్. ఇవన్నీ మీరు ప్రపంచంలో మొత్తం ఉన్నదంతా ఇన్ఫర్మేషనే. మీరు ఓపెన్ చేయగానే, గూగుల్ ఓపెన్ చేయగానే, యూట్యూబ్ ఓపెన్ చేయగానే ప్లెంటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రెడీగా ఉంది నేర్చుకోవడానికి, తప్పేం లేదు. బట్ ఓన్లీ మనం దాన్ని తెలుసుకుంటూనే ఉన్నామా, అప్లై చేస్తున్నామా? ఓ వీడియో విని, ఓ స్టేటస్లో ఒక వీడియో చూసి, ఒక సైనికుడి గురించి ఒక మాట విని దాన్ని అప్లై చేస్తున్నామా, వాళ్ళ మెసేజ్ తీసుకుంటున్నామా, ఓన్లీ విని స్టేటస్లో ఫార్వర్డ్ చేస్తున్నామా? సో అన్లెస్ ఇంప్లిమెంట్ చేయకపోతే అస్సలు గ్రో ఉండదు. అండ్ దీస్ ఆర్ 4 principles. One is understand the value of time. Second one, eliminate distractions. Adapt, no excuses. And start now. Do it now. అడగండి. అనుకుంటాం అంతే, చెయ్యం కదా. మొత్తం అనుకోవడమే మన లైఫ్ అంతా కూడా. చేస్తున్నామా అనేది ఇంపార్టెంట్. అక్కడ గ్యాప్ ఉంటుంది మనకి. మనం అనుకున్న దానికి మన రియాలిటీకి ఎక్కడ గ్యాప్ ఉంది, దాన్ని వర్కౌట్ చేస్తున్నామా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో అలా పోస్ట్పోన్ మనం ఓవర్కమ్ చేసే అవకాశం ఉంటుంది. ఎస్, థ్యాంక్స్ టు ఎవ్రీబడి. Small concept. Any questions regarding this concept? Anyone? Anybody? Thanks to everybody. We'll meet on next Sunday. Thank you so much. So one principle gurtunchukondi. One thing is ప్రతి దాన్ని పోస్ట్పోన్ చేస్తలేము. మనకు అవసరం ఉన్న దాన్ని పోస్ట్పోన్ చేస్తున్నాము. నిజానికి ఏదైతే అవసరం ఉందో, అవసరం లేనిది ప్రీపోన్ చేసుకుంటున్నాము. అవసరం లేని వాడికి ఎంత ఎగ్జైట్ అవుతున్నాం, అవసరం వాడికి ఎంత ఎగ్జైట్ కావాలి, అక్కడ క్లారిటీ తెచ్చుకోండి చాలు. మనం పోస్ట్పోన్ చేస్తున్నామంటే ఓన్లీ రీజన్ క్లారిటీ లేదు, అండ్ అది డిఫికల్ట్ అనుకుంటున్నాం, మన వల్ల కావట్లేదని ఫీల్ అవుతున్నాం, బోర్గా ఫీల్ అవుతున్నాం, కాబట్టి దాన్ని పోస్ట్పోన్ చేస్తున్నాం. ఒక 10 నిమిషాలు సినిమా చూడంటే పోస్ట్పోన్ చేయట్లే, బికాస్ మీకు అది ఎగ్జైటింగ్, ఇంపార్టెంట్, అండ్ మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతుంది, ఇమీడియట్లీ బెనిఫిట్. సో అట్లా మీరు కంపేర్ చేసుకోండి. లాంగ్ టర్మ్ బెనిఫిట్ మీద వర్కౌట్ చేయండి, షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ మీద వర్కౌట్ చేయకండి. తక్కువ ప్రియారిటీ ఇవ్వండి వాటి మీద, మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసేవి. డెఫినెట్లీ ఐల్ కమ్ ఎవ్రీ సండే అనుష, డెఫినెట్లీ ఎవ్రీ సండే వస్తాను వన్ కాన్సెప్ట్ మీద. యా, థ్యాంక్ యూ. మనం ఒక ఫోటో దిగి దాన్ని పర్ఫెక్ట్గా డిజైన్ చేసి అప్లోడ్ చేయడానికి ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తాం కదా. కానీ ఇక్కడ మనకు ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఈ వర్క్ చేసేటువంటి పని పోస్ట్పోన్ చేయడానికి ప్రతిదీ పర్ఫెక్ట్గా కావాలనుకోవడం కూడా ప్రాబ్లమే. పర్ఫెక్షనిజం ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ టు ప్రొక్రాస్టినేట్ ఎవ్రీథింగ్. ప్రతిదీ పర్ఫెక్ట్ ఉండదు. నేను ఐ కేమ్ డైరెక్ట్ ఆన్లైన్. పర్ఫెక్ట్గా ఉండాలి, వర్డ్ టు వర్డ్ పర్ఫెక్ట్, ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇది, మిస్టేక్ చేయొద్దు. ఫైన్, మిస్టేక్ చేస్తేనే నేర్చుకుంటా బయటకు పోతా. పర్ఫెక్ట్గా ఉండాలనుకోవడం కూడా తప్పే. అలా పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటే నేను ఈ వీక్ కాదు, ఏ వీక్ కూడా ప్రోగ్రామ్ చేయలేను. నేను ఒక 1 year బ్యాక్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, వీడియో చేయాలి, 1 year బ్యాక్ అనిపించింది. బట్ పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్పేసి చాలా ప్లాన్ చేస్తా. నో, ఫెయిల్. 1 year నుంచి నేను ఫెయిల్ అవుతూనే ఉన్నా. బట్ రీసెంట్లీ 20 days బ్యాక్ ఐ డిసైడెడ్, ఏదేమైనా జూలైలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి. వీడియో ఒక పవర్ఫుల్ యూత్కి ఎస్పెషల్లీ నీడ్ అయ్యేది, యూత్తో పాటు పేరెంట్స్ కూడా నీడ్ అయ్యేది. అండ్ దానివల్ల ఆలోచనలో వాళ్ళ థాట్లో చేంజ్ కావాలి, అనిపించి దానివల్ల హెల్ప్ అవ్వాలి అనే దాని గురించి చేయాలని చెప్పి స్టార్ట్ చేశాను. వర్కౌట్ అవుతుంది. ఇంకొక మేబీ 3-4 daysలో వీడియో రికార్డింగ్ అయిపోతుంది. 1 weekలో యూట్యూబ్లో వచ్చేస్తుంది వీడియో. పర్ఫెక్ట్గా అనుకుంటే రాదు అది. ఇప్పుడు పర్ఫెక్ట్ నేను ఇంపాసిబుల్, యూట్యూబ్ స్టార్ట్ చేయలేను, చేసేయాలంతే, తెలుస్తుంది ఏదో ఒకటి. యా, సో అదొకటి కూడా మెయిన్ రీజన్. పర్ఫెక్షనిజం ఉండాలనుకోవడం కూడా వన్ ఆఫ్ ది రీజన్ టు ప్రొక్రాస్టినేట్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. సో ఎనీ క్వశ్చన్స్? థ్యాంక్స్ టు ఎవ్రీబడి. సో విల్ మీట్ ఆన్ నెక్స్ట్ సండే. బై బాయ్. థ్యాంక్ యూ.